భార్యాభర్తలు అనే పాయింట్ ఒకటైతే ఇంట్రెస్టింగ్ పాయింట్, అదే ఎక్కువ మంది కనెక్ట్ అవుతారు. ఇంకొకటి పిల్లల విషయంలో ఇప్పుడు మనం చూస్తున్నాము ఐటీ జాబ్స్ చేస్తూ, అది ఐటీ కాకపోయినా నాన్ జాబ్స్ వేరే జాబ్ ఈ ఫీల్డ్ అయినా కూడా పిల్లలు అంటేనే పెద్ద రెస్పాన్సిబిలిటీ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇదేమన్నా చేంజ్ తీసుకొస్తుంది అంటారా ఈ కాన్సెప్ట్? అంటే జనరల్ ఇప్పుడు అందరి ఇంట్లో జరిగే డిస్కషన్స్ ఏనండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళ ఇంట్లో అయ్యే డిస్కషన్స్. నేను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా అప్పుడే వద్దు పిల్లల్ని అని అనుకుంటున్నా. ఈ మధ్యన అందరూ అలాగే అనుకుంటున్నారు. బట్ పిల్లలు పుట్టడం అనేది చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్, చాలా ఎంజాయ్ చేస్తారు. బట్ అంటే మనం బెస్ట్ లైఫ్ ఇవ్వాలి కదా అన్నట్టు, మనం పోషించగలమా లేదా అన్నదాన్ని ఇప్పుడు జరిగే అందరి ఇళ్లలో జరిగే డిస్కషన్నే ఇంకా కొంచెం క్లారిటీగా, ఇంకొన్ని పాయింట్స్ మనకి తెలియకుండా వెళ్ళిపోయే పాయింట్స్ కొన్ని ఉన్నాయి సొసైటీలో, అవన్నీ చూపిస్తున్నాం. అండ్ జనరలీ అంటే మనము మ్యారేజ్ అనే పాయింట్ వచ్చినప్పుడు మ్యారేజ్ చేసి ఒక సిస్టమేటిక్ గా ప్లాన్ చేస్తూ ఉంటాం. మ్యారేజ్ నుంచి ప్రతి ఒక్కటి కూడా లైఫ్ ఎలా ఉండాలి, ఎకనామికల్ గా ఎవ్రీథింగ్, పిల్లల్ని కూడా ఈ టైం కి కనాలని. బట్ అవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి ఆఫ్టర్ మీరు నవ్వుతుంటే అర్థం అంటే మన కంట్రోల్ మీద కూడా చెప్పండి. కొన్ని అవుతాయి, కొన్ని పెట్టుకుంటా. అంటే కొంతమంది ఫ్రెండ్స్ అంటారు అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రెషర్ కూడా ఉంటుంది. బట్ అదే మనకి మన పేరెంట్స్ కూడా వైపు నుంచి కూడా ప్రెషర్ ఉంటుంది, భయంకర ప్రెషర్ ఉంటుంది. అదే అన్నీ ఉంటాయి, మన పేరెంట్స్ ప్రెషర్ చేసేవి, నాయనమ్మ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, వెళ్ళే ఇన్ని ఇయర్స్ అవుతుంది కదా ఎందుకు అనట్లేదు అని.